సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో పాటు కేసీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత కందుల మధు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది. రేవంత్ రెడ్డి నీకంటే వయసులో పెద్దోడు, అనుభవం గల్లోడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నోరు దగ్గర పెట్టుకోవాలా, లేదంటే నీ నాలుక చీరేసే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ అనే ఒక ఆరాధ్య దైవం లాంటివాడు. తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఏళ్ల తరబడి ఎంతోమంది విద్యార్థి అమరవీరుల కళల్ని నెరవేర్చినటువంటి నేత, బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారి గురించి కనుక నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను తీసుకుపోయి నీ మతి భ్రమించిందని చెప్పి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. మొన్నటి వరకు కేటీఆర్ గారి మీద ఫార్ములా రేస్ 1 కేసు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి 6 గ్యారంటీలని డైవర్షన్ చేసినావు. ఇవాళ ఆయన బిడ్డ కుమార్తె అయినటువంటి కవితక్క గారి మీద మళ్ళీ ఏదో కేరళలో వాంతోటి వీంతోటి మీరే డబ్బులు ఇప్పించి మాట్లాడించి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఇవాళ సాక్షాత్తు కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆయన నిలబడలేకపోతుండు, ఆయనకి నువ్వు నన్నేం చేస్తావని కాడికి వచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి ముందుగా నీ పార్టీలో నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించే పరిస్థితే లేదు. సాక్షాత్తు నీ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్ను కిరణ్ కుమార్ రెడ్డి అని పిలుస్తుండు. ఈ ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా నీ పేరు గుర్తుండే పరిస్థితి లేదు. ముందుగా నువ్వు ప్రజలకి ముఖ్యమంత్రిగా పరిచయంగా తర్వాత కేసీఆర్ గారి గురించి విమర్శించే స్థాయి నీకు వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ రాష్ట్రాన్ని కూడా పూర్తి మొత్తంలో ముంచిండు. మేము వచ్చినాక ఏడాది లోపలనే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధులు చేస్తున్నాం, దానికి ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ నేతలే మమ్మల్ని టార్గెట్ చేస్తూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. ప్రజలు చెప్పులతో కొట్టడానికి గ్రామ సభలలో సిద్ధమై ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కేసీఆర్ గారు తన ప్రాణం పణంగా పెట్టి ఐకాన్గా న్యూయార్క్ సిటీ లాగా తీర్చిదిద్దినటువంటి హైదరాబాద్ని కేవలం సంవత్సరం కాలంలోనే పూర్తిగా భ్రష్టు పట్టించడం. లా అండ్ ఆర్డర్ లేదు, ఒక ట్రాఫిక్ సిస్టమ్ లేదు, అధికారుల కమాండింగ్ లేదు, ఒక సంక్షేమ పథకాల మీద ఒక రివ్యూ లేదు, ఒక మంత్రి లేడు. నువ్వు వస్తే కనీసం నీ పక్కన ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు నిలబడ్డు, ఇటు పక్క ఉత్తమ్ రెడ్డి నిలబడ్డు, బట్టి విక్రమార్కని కింద కూర్చోబెడతావు. నీకు ఒక సిస్టము, నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది కనీసం నీ ఇంట్లో మనుషులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోయి నువ్వు ఇంకా గలీలో తిరిగేటటువంటి గాలి లీడర్ మాట్లాడుతున్నావు. ప్రజలకి నిన్ను చూస్తే జుగుప్స కలుగుతుంది. ఎవరైతే పబ్లిక్ నిన్ను నమ్మి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం అనుకో నీకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చారు, కానీ నీ స్థాయి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో, నువ్వు మాట్లాడే తీరు మార్చుకో. ఆయన నుంచి అనుభవం నేర్చుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఇవాళ అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 13వ స్థానానికి తీసుకుపోయినావు. రాబోయే రోజులలో కనీసం ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక ఆర్థిక శాఖ మీద కానీ, ఒక రక్షణ శాఖ మీద కానీ, ఒక పోలీసు మీద కానీ, ఒక ఐఏఎస్ల మీద కానీ, ఒక మహిళా కలెక్టర్ల మీద మాట్లాడేటప్పుడు కూడా మంత్రులకి నోటికి అదుపు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు. ఏదనంటే ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చినామని చెప్పి గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతుర్రు. ఆ బస్సుల్లో ఉన్న ఆడవాళ్లే మిమ్మల్ని చెప్పులతో తరిమే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులకు ఇచ్చుకొని కమిషన్ ఇచ్చుకోలేక నిన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా పక్కకు పోయి కేసీఆర్ గారు ఎప్పుడు కలుస్తారని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి కుటుంబానికి జోలికొస్తే కనుక సైనికుల్లాగా తిరగబడతావు. నువ్వు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వము పరిపాలన చేసే విధానం చూసుకో. కానీ సినిమా వాళ్ళు రాలేదని సినిమా వాళ్ళని కక్ష కట్టడము, లేదా నీ పార్టీలో ఉన్న వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడటం చేస్తే మాత్రం మిమ్మల్ని ఉరికిచ్చేద్దామని కూడా హెచ్చరిస్తున్నాం. కేవలం 1 సంవత్సరంలోనే 1,78,000 కోట్ల పెట్టుబడి మీద తెచ్చినాం. అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఏం పెట్టుబడులు తెచ్చిందో లేదో కానీ ప్రచారం ఎక్కువ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మెగా కృష్ణారెడ్డి ఇల్లు దాటితేనే రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దీనికి వీళ్ళు దావోసు పోయి ఏదో 1000 కోట్ల కుంభకోణం తెచ్చినటువంటి చెప్తున్నారు, 1000 కోట్లు తీసుకొచ్చినామని చెప్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, గతంలో కనీసం 18 లక్షల రూపాయల అకౌంట్ ట్రాన్సాక్షన్ లేని కంపెనీకి కూడా 7,000 కోట్ల రూపాయల ఇచ్చి తప్పుడు వాటితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. దావోస్ అనేది ఒక పెద్ద బోగసు. చంద్రబాబు నాయుడు ట్రాపులు ఉన్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఆత్మగా ఉంటూ రేవంత్ రెడ్డి చేసే పనులు అర్థమైపోతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవము, విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర యొక్క గొప్పతనం మొత్తం కూడా మర్చిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ చంద్రబాబు నాయుడిని నమ్మి రేవంత్ రెడ్డి నిండా మునగటం ఖాయం. కనీసం ఆయన పక్కనున్నటువంటి కుడి భుజం ఎడం భుజంగా ఉండే మంత్రులు కూడా రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పగోలటం ఖాయం. జింబాబే మాదిరిగా, బంగ్లాదేశ్ మాదిరిగా ప్రజలు ప్రగతి భవన్ మీద రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఖచ్చితంగా కూడా కూలగొట్టడం కూడా ఖాయం. నిన్న కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు
చాలా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న రహస్యంగాన్ని కూడా చాలా వరకు చర్చ నడుస్తుంది. మీరు ఏం చెప్తారు ఈ విషయం? 10 మంది కాదు, మొత్తం 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం కూడా తిరుగుతున్నారు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, ఈయన నమ్ముకొని కనుక మేము ముందు పోతే మేము రాజకీయం కూడా సమాధైతం అనే భయం పట్టుకుంది వాళ్ళకు. వాళ్ళతో పాటు కొంత మంత్రులు కూడా టచ్లో ఉంటూ కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి కేసీఆర్ గారు ప్రజల తీర్పుని ఆయన గౌరవిస్తాడు. అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగే క్రమంలో మాత్రం ఆయన అన్నట్టుగా ఉక్కు పిడికిలు పడతాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్లో ఉన్న సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచిండు ఈ రేవంత్ రెడ్డి అనేవాడు. కేసీఆర్ గారితో పోలిస్తే పిల్లకున కాబట్టి ఎక్కువ ఎగరొద్దుని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తాం. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో ఢిల్లీని కూడా అదే తరహాలో అభివృద్ధి చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఏదైతే నమ్మి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఇప్పుడు మన కల్లారా చూస్తున్నాం, మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో చూస్తున్నాం. వీళ్ళ కాంగ్రెస్ని ఈ 2 రాష్ట్రాల్లో చూసిన వాళ్ళు ఢిల్లీ కాదు కదా, గల్లీలలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఇది మొత్తం కూడా రాజ్యాంగానికి తూట్లు పోసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది. కానీ కనీసం హైకమాండ్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఏం పని చేస్తుండు, ప్రజలకు ఎట్లా లాభం చేస్తున్నా నష్టం చేస్తున్నా రివ్యూ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాయ మాటలు చెప్పడం, మభ్యపెట్టడం, పూట గడపడం, అధికారంలో రావటం. కాబట్టి ఢిల్లీలో కాదు కదా, గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబట్టి ఖాయం. గ్రామ సభలకు సంబంధించి పూర్తి మొత్తంలో గ్రామస్తులు కూడా ఆహ్వానించారు. మా పట్ల సానుకూలంగానే ఉన్నారు. కావాల్సుకునే బీఆర్ఎస్ నేతలు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, మా మీదకి ఉచిగొల్పే ప్రయత్నం చేశారు అని మంత్రి సీతక్క కూడా చెప్పారు. ఏం ఆన్సర్ ఇస్తారు? ఆమె సొంత గ్రామాల్లో పోతేనే ఆమె ఎక్కడ ఎమ్మడబడి ప్రజలు వెంబడబడి ఎదురు తిరుగుతున్న భయంతో ఏ మంత్రి కూడా గ్రామాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కాదు, గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారు. హైడ్రా పేరు మీద సామాన్యులు ఇల్లుగులు కొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకున్నావు. అదే పెద్ద పెద్దోళ్ళ బిల్డింగులలో అయితేనేమో హైడ్రా లేదు, ఎటువంటి రూల్స్ లేవు. కేవలం సామాన్యుల మీద వాళ్ళ మీద మీ ప్రభావం చూపించుకుంటూ ప్రజాపాలన అని చెప్పేసి మొదట్లో అప్లికేషన్ తీసుకుర్రు. ఈ రోజు వరకు కూడా అప్లికేషన్లు బజ్జీలకి, బోండాలకి, వైన్స్ల చుట్టూ తిరుగుతున్నట్టు సందర్భం కనపడుతుంది. కాబట్టి సీతక్క లాంటి వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ సోషల్ మీడియా టాక్టిక్స్ మీద మళ్ళీ అధికారం చెప్పే పరిస్థితిని పబ్లిక్ నమ్మే పరిస్థితి లేరు. సీతక్క కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికలకు పోతే 119 స్థానాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లో కొద్దిగా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే ఆ ఎటకారమే రేవంత్ రెడ్డిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటకారం చేసిందంటే ప్రజలు నమ్మిరు. కానీ ఒక ముఖ్యమంత్రి నువ్వు చేయాల్సిన పనులు కూడా మర్చిపోయి కనీసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు సోయి కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలోకి వస్తున్నావు, గుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు శ్రీశైలం ఉందంటున్నావు, దిల్సునగర్కేమో విమానాలు వస్తున్నాయి అంటున్నావు. నువ్వు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి నీకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నప్పుడు నీకు సభ్యత, సంస్కారం, ఆ మాట్లాడే విధానం కూడా తెలవట్లేదు. అచ్చు తప్పులు, పొల్లు తప్పులు, అసలు నాలెడ్జ్ లేనటువంటి ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతున్నాడు. ఎవరి పేరు చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో, అమెజాన్ ప్రైమ్ అంటాడు, ఓటీటీ అంటాడు, నెట్ఫ్లిక్స్ అంటాడు, టిక్ టాక్ అంటాడు. కనీసం సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏ ప్లాట్ఫామ్ మీద కూడా అవగాహన లేనటువంటి ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఏ టెక్నాలజీలో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ టెక్నాలజీ ఎట్లుందని ఆలోచిస్తుంటే ఈయనకి టిక్ టాక్కి, ఫేస్బుక్కి కూడా తేడా తెలియనటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రులు ఉన్నందుకు ప్రజలు నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా 178,000 కోట్లు పెట్టుబడులు అవన్నీ సాధ్యమే అంటారా? సోషల్ మీడియా టిక్ టాక్, ఫేస్బుక్ తెలియనోడు 170,000 కోట్లు తీసుకొచ్చి నేను యూనివర్సల్లా తెలంగాణ నిలబెడతానంటే ఆ ఇచ్చినోడికన్నా బుద్ధి ఉండాలి, చెప్పుకున్నోడికన్నా బుద్ధి ఉండాలి, ఈయన ప్రజలకన్నా నమ్మే పరిస్థితి ఉండాలి. ఇది నమ్మే పరిస్థితి లేదు. 170,000 కాదు కదా, ఉత్త ₹1,00,000 కూడా రేవంత్ రెడ్డి నమ్మి ఎవడియ్యడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. పెట్టుబడులు మొత్తం కూడా ఆంధ్ర తరలించడానికి కాంగ్రెస్ పార్టీని ఒక పద్ధతి ప్రకారము కొలాప్స్ చేయడానికి రేవంత్ రెడ్డి పక్కా పకడ్బందీ ప్లాన్ తోటి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఖాతాలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది కూడా ఓట్లేసిన పరిస్థితి ఉంది. దాన్ని మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? చెట్టు ఒకటైతే ఇత్తనం ఒకటైతే అన్నట్టు రేవంత్ రెడ్డికి తగ్గట్టే వాళ్ళ సోషల్ మీడియా సునీల్ కనుగోలుకి కోట్ల రూపాయలు ఇచ్చేసి సునీల్ కనుగోలుని పెట్టుకుంటే అఫీషియల్ అధికారికమైనటువంటి వాళ్ళ ఖాతా నుంచి ఆ సోషల్ మీడియాలో మీకు ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందంటే చెప్పుతోడు కొట్టినట్టు 80% ప్రజలు కేసీఆర్ గారి పాలన బాగుందని చెప్పి చెప్పడంతో ఆ అల్ల ఉన్నటువంటి మంత్రులకి, అల్ల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు భయం పుట్టుకొచ్చింది. వాళ్ళ కూసాలు కదిలిపోయినాయి. కనీసం సోషల్ మీడియాని అకామిడేట్ చేసే సిస్టమ్ కూడా ఒక ముఖ్యమంత్రి దగ్గర లేనప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుతారో ప్రజలే ఆలోచించుకోవాలా. ఇది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే దౌర్భాగ్యం. ఇంత నీచమైన ముఖ్యమంత్రి అది ఒక కుంభమేళాల గిరక ఏదైతే ప్రమాదాలు జరిగి
ఒకే ఎత్తున పబ్లిక్ అంతా ఒకసారి నష్టాలు జరుగుతాయో ఆ ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ముప్పు రేవంత్ రెడ్డి రూపంలో మనకి ఆ దౌర్భాగ్యం కలిగింది. దీన్ని ప్రజల్ని వీటి నుంచి కేసీఆర్ లాంటి దేవుడే కాపాడగలుగుతాడు కాబట్టి ఆయన వీలైనంత తొందరగా ఆయన ఎప్పుడు వస్తాడని ప్రజలు ఎదురు చూస్తారు. ఈ 5 ఏళ్ళే కాకుండా రాబోయే 10 ఏళ్ళు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఇది 100% జరగబోతుందని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చిన దాకా జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే వ్యక్తి అయితే వేయరు. గతం అంటే ఇప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చేదాకా కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుని కానీ పూర్తిగా భస్మాసు రాష్ట్రం లాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నెత్తిమీద చేయబెట్టిండు. ఎవడు పబ్లిక్ కాంగ్రెస్ అంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం మాట్లాడుకొని నవ్వుకోవటానికి తప్ప పబ్లిక్ మాత్రం ఓట్లేసే పరిస్థితి లేదు.